అమ్మగారు మీరు తప్పించుకు తిరుగుతున్నారని మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారని చెప్పి కొద్ది రోజులుగా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు తెలుసుకోవచ్చా? డెన్ నుంచి. డెన్ లోనే ఉంటున్నారు. సో ఇదంతా అబద్ధమే. మిమ్మల్ని పట్టుకోవడానికి తిరగడం అనేది వదిలేస్తా అంటున్నారు. చెప్తాను కదా వదిలేస్తారని. వాడి బదులు నీకేస్తారంట. ఇప్పుడు అబద్ధం అనుకో చాలా చిన్న వర్డ్ అది. ఓవర్గా వర్ణిస్తున్నాడు. ఎందుకంటే అబద్ధం అనే దానికి ఒక ట్రూత్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. నిజానికి అబద్ధానికి మధ్యలో హీనమైన జీవితాన్ని లాగించేస్తుంటారు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? నేను అరిసి చెప్తున్నా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? అంటే ఊరికే మీరు అడిగారు కాబట్టి ఇది కాదు అని చెప్పట్లేదు. అరిసి నా ట్విట్టర్లో చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతుంటారు. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. 4 క్వార్టర్లు ఫీజు మధ్యలో వీడొకడు ఆ పిచ్చి ముద్రకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో చాలా హాస్పిటల్స్ తిప్పామండి. డైరెక్ట్లీ ఐఎమ్ ఐదర్ కోటింగ్ ఆర్ నాట్ కోటింగ్ ద పోలీస్. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దలు పెడతాం. మనకి మన దాంట్లో స్పెషాలిటీ ఏంటి? ఎక్కడా లేని న్యూస్ మన దగ్గర ఉండాలి. అసలు వార్త ఏంటి, వీడు చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో అప్పుడే మన పేపర్కి యూనిక్నెస్ వస్తుంది. ఎక్కడ లేని న్యూస్ మనకందరికి ఎందుకు వస్తాయి? మనమే సృష్టించాలి న్యూస్. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్ అని కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్లు అన్ని సృష్టించి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి చేస్తాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇప్పుడు ఏంటంటే మీడియా సృష్టించట్లా, అలుగుతున్నారు. అది తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీరు చెప్పేది ఏంటంటే ఇంతమంది చేస్తున్నా కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాను క్వశ్చన్ చేస్తున్నారు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటలేదు. మేము వేరే వాళ్ళని చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ దట్. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. కానీ ఒక మేజర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇప్పుడు ఆర్జీవిని కొడితే ఇంకొక 5,000 మంది 50,000 మంది కంట్రోల్ అవ్వచ్చు కదా. ఈ కేసులు అనేది దిర్ బికమింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ అండ్ నాట్ ఫర్ ఎనీ రియల్ పర్పస్ అంటున్నాను. బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు. లేకపోతే నీలాంటి వరస్ట్ పని కన్నందుకు కుమిలిపోయేవాడు. పాయింట్ 5 చోట్ల ఒకేసారి వేరే డిస్ట్రిక్ట్స్ లో కనెక్షన్ లేని మనుషులకి ఇదే కేసు మీద ఎందుకు వచ్చింది అంటున్నా. ఎమోషన్స్ లాజిక్ ఉండవు. Maybe court has to question. Yeah, correct. The court is only authority to interpret the. మావును మరి పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడదు. మ్యాచ్ అవుట్లా నా కేసు డీటెయిల్ చూసాం. నేను ఒక ట్వీట్ ఏదో పెట్టానని చెప్పి దాని మనోభావాలు దెబ్బతిన్నాను, కేసు పెట్టాను. ఏంటి అది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు. దానికి నేను రిప్లై ఇస్తే ఏదో టైం అడిగాను. సోమవారం పని ఉంది, అర్జెంట్ పనా చాలా. అది ఆ డేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టైం అడిగాను. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లేదు. నేను 11 o'clock ఎప్పి రావాలంటే 10 o'clock నేను ఆ క్వశ్చన్ ఆ లెటర్ పెట్టాను. ఇలాంటి లెటర్ ని ఎవరైనా పక్కన పెడితే 10:30కి వచ్చారు పోలీసులు. ఓకే, అలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని ఇందురు నన్ను వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అప్పుడు లేను ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు ఆయన లేరు. మీకు తెలుసా వాళ్ళు వచ్చారన్నప్పటికీ? ఆఫ్ కోర్స్. ఇంకా టైం అడుగుతా. నా నంబర్ ఆయన దగ్గర ఉంది, అది నేను చెప్పేది. ఫోన్ లేదు.
ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? పాయింట్ 1. ఆ రోజు 2 o'clock వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంది. ఏది వాళ్ళు వచ్చినప్పటి నుంచి, ఇప్పుడు వాళ్ళు 10కి వస్తే 2 o'clock వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంది. నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఏం పెడుతున్నావు, పరారీలో ఉన్న రామ్ గోపాల్ అన్న వెనకాల గోడ మీద పారిపోయాడు. మనిషి సైకాలజీలో ఒకళ్ళు ట్రబుల్లో ఉన్నారంటే విపరీతంగా ఆనందిస్తారు అందరూ. మనిషి నేచర్ అది. మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం? వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన